హలో హాయ్ అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. బీరకాయ కర్రీ మనకు టేస్టీగా రావాలంటే చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు బీరకాయ ముక్కలు నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. మనకి కరివేపాకు, టమాటా ముక్కలు, ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఏదైనా కర్రీ చేసుకోవాలనుకుంటే అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే అప్పటికప్పుడు కట్ చేసి కర్రీ చేయాలంటే మనకి టైం సరిపోదు అనమాట. ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయామంటే కడాయి పెట్టేసుకొని మనం పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి కదా. తిరువాత గింజలు వేసుకోవాలి, శనగపప్పు వేసుకోవాలి, ఉద్దిపప్పు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందాం. ఆనియన్ ముక్కలని బాగా వేగేంత వరకు మనం నీట్గా కలిపెట్టుకుంటూ ఉండాలి. నీట్గా కలిపెట్టేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలండి. అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకు పచ్చివాసన అనేది పోతుందన్నమాట. అల్లం పేస్ట్ వేసుకున్నాక కొంచెం పచ్చివాసన వస్తుందన్నమాట. అది వేయేంత వరకు మంచిగా కలిపెడుతూ ఉండాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు మంచి టేస్ట్ వస్తుంది కదా, అందుకనే కరివేపాకు వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఈ టమాటా ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్నారు కదా, అన్ని ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా నీట్గా మంచిగా గరిటె తీసుకొని మంచిగా కలిపెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్ని ముక్కలు వేసేసుకొని నీట్గా కలిపెట్టేసుకోవాలి. ఇలా కలిపెట్టేసుకుంటే మనకు ఆనియన్ ముక్కలు అనేవి మెత్తగా అవుతాయి అన్నమాట, అంటే ఉడికిపోతాయి బాగా. సరేనా? తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అన్నిటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి అన్నమాట. అన్ని ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాం కదా, మీరు కూడా అన్ని ముక్కలు యాడ్ చేసేసుకోండి. లైక్ చేయొచ్చు కదండి, లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసిన తర్వాత నీట్గా అన్నిటిని కలిగి పెట్టేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే మనకి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోండి. ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా నీట్గా కలియబెట్టేసుకోవాలి. అర్థమవుతుంది కదా మీకు. నెక్స్ట్ ధనియాల పొడి వేసేసుకుందాం. ధనియాల పొడి వేసిన తర్వాత కూడా నీట్గా ధనియాల పొడి కూడా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తము. నెక్స్ట్ కారం పొడి అండి, కారం పొడి కూడా వేసేసుకోవాలి. మీకు ఎంత కారం పొడి తినగలరో అంత వేసేసుకోండి. ఆ కారం పొడి వేసిన తర్వాత కారం పొడి కూడా నీట్గా కర్రీకి పట్టేలాగా మిక్స్ చేసేసుకుందాం. ఏ మసాలా వేసుకున్నా కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే అది మసాలా అంతా కర్రీకి పట్టాలి కదా. నెక్స్ట్ గ్రేవీ కోసం కొంచెం మనం గరం మసాలా యాడ్ చేసుకుందామండి. గరం మసాలా వేస్తే కూడా మంచిగా ఉంటుంది కదా. గరం మసాలా వేసుకొని నీట్గా కలయబెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు కర్రీని ఉడకనిద్దామండి. చూసారా, ఉడికేసింది కదా, కనిపిస్తుంది కదా మీకు మంచిగా ఉడికేది. ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఈ ఉడుకుతున్న కర్రీని మనం మంచిగా నీట్గా కలిపెట్టేసుకొని మరొకసారి ఇప్పుడు మనం కొద్దిగా కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాం. కొబ్బరి పొడి వేసుకున్నామంటే నీట్గా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి కావాల్సిన చిక్కదనం కూడా వస్తుంది అనమాట. చూపిస్తాను కూడా కర్రీ మీకు ఎలా చిక్కగా వచ్చిందో కూడా చూపిస్తాను. మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. చూసారు కదండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, చిక్కగా కనిపిస్తుంది కదా మీకు. కర్రీ నీట్గా మంచిగా ఉడికిపోయింది. మనకు కావాల్సిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకుందామండి. మనకు కావాల్సిన బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లైక్, సబ్స్క్రైబ్.